రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో 30% పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలవుతుంది. ఇక రెండో దశలో 4135 గ్రామ పంచాయతీలున్నాయి. వివిధ కారణాలతో 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3342 పంచాయతీల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం 10668 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 36602 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 94 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 10317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక 26191 వార్డులకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. వార్డు ఎన్నికల్లో 63480 మంది పోటీ పడుతున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాయి. అప్పటిదాకా ఆప్యాయంగా ఉన్న అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఎన్నికలతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తల్లిదండ్రుల తర్వాత అన్ని తానై పెంచిన అన్నపైనే పోటీకి దిగాడు తమ్ముడు. ఓడినా గెలిచినా మా బంధం విడిపోదని తమ్ముడు అంటుంటే, రక్త సంబంధాన్నే కాదని పోటీకి దిగిన తమ్ముడి ముఖం చూసేది లేదని అన్నయ్య అంటున్నాడు. అసలు ఈ అన్నదమ్ముల సవాళ్లపై శివారెడ్డి అప్డేట్స్ ఇస్తాడు. నేను ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచాల మండల కేంద్రంలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు పోలింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ఒక స్పెషాలిటీ ఉంది. మొత్తం 5 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న ఇద్దరు మధ్యనే పోటీ తీవ్రమైన పోటీ నెలకొంది. ఆ ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములు. ప్రస్తుతం మనతో ఆ ఇద్దరు అన్నదమ్ములో ఒకరు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మీ పేరు? జగన్ రెడ్డి సార్. జగన్ రెడ్డి. మీరు అన్న తమ్ముడా? తమ్ముడు. మీ అన్న పేరు? భద్రారెడ్డి. ఇద్దరు పోటీలో ఉన్నారు. ఇద్దరం పోటీలో ఉన్నాం. ఎందుకు ఇట్లా అన్నదమ్ముల బంధాన్ని కూడా పక్కన పెట్టి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనిపించిందా? పాలిటిక్స్ కోసం ఎందుకు ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకుంటున్నారు? అన్నదమ్ముల బంధం పక్కేటాలనేది ఏం లేదు. అన్న గత 30-40 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అయినప్పుడు కానీ, ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కానీ మా అన్నకు సహకారాలు నేను కూడా అప్పుడు అందించిన. మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ ఊర్లో అభివృద్ధి జరగాలని చెప్పి, నువ్వు ఖచ్చితంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉండాలని చెప్పి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అన్న తమ్ముడు మేము ఇద్దరం పోటీలో ఉన్నాం. ఎవరు గెలిచినా మాకే వస్తుంది అది పదవి. అన్నైనా తమ్ముడైనా ఒకటే. మేము ఇద్దరి మధ్య మాటలు ఉన్నాయా? మాటలు మాకు ఎప్పుడు ఉన్నాయి. కాకపోతే 10 రోజుల సంది రాజకీయం అంతే. ఎవరిదున్నాం మేము ఇద్దరం సొంత అన్నదమ్ములు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, ఏం లేదు. ఇద్దరం ఎవరు పనాలు చేసుకుంటున్నాము. ఎవరం కొట్టలేదు. మాకేం ఎలాంటి ఇబ్బంది లేదు. ఏమన్నారు ఓటర్లు? ఏమన్నారు? ఏమైనా ఇద్దరు అన్నదమ్ములు ఏమంటారు? ఎవరికి ఓటాలని అడిగినారు మిమ్మల్ని? ఓటర్లు అడిగిరు. పోతే సందిగ్ధాలు పడ్డారు. కొంతమంది ఏం చేసారు అంటే, మా అన్నకు మళ్ళీ ఛాన్స్ లేదు కాబట్టి ఆయనకేమన్నారు. నేమన్నా అంటే, నాకు కూడా పార్టీ మళ్ళీ ఇయ్యదు, టికెట్ ఇవ్వదు. ఎందుకంటే ఎంతో మంది పోటీలు ఉంటారు కాబట్టి వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సరే నేను ఓటర్లకు చెప్పిన. కాబట్టి ఓటర్ల తీర్పే ఆఖరి తీర్పు. ఇప్పుడు మీ ఇద్దరు అన్నదమ్ములు పోటీలో ఉన్నారు. ఎట్లయినా కూడా రాజకీయాలు ఉన్నప్పుడు కొద్దిగా అవతల ఓడగొట్టాలని అవతల మీద నెగిటివ్ కూడా చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? మీ అన్న గెలుస్తారా, నువ్వు గెలుస్తావు? సాయంత్రం 6 గంటలకు ఎవరు గెలిచినా ఒక్కరే గెలుస్తారు. విజయం ఒక్కరినే వరిస్తుంది. పక్కపక్కనే ఉన్నాయి మీ ఇంట్లో ఇద్దరు? ఒకటే దగ్గర, ఒకటే ఇల్లు ఆనుకొని ఇద్దరం ఒకటే దగ్గర ఉంటాం. ఒకటే కుటుంబము, ఒకటే. మా అన్న చనిపోయిన తర్వాత మాకు పెద్ద దిక్కు కూడా ఈ అన్నని అడగలే. మీ అన్న అడగలే నేను పోటీలో ఉన్నా అన్న తప్పుకోవాలని చెప్పిన. మొదలు పోయి చెప్పిన. సరే ఆయనకు కూడా ఉండాలనిపించింది, ఆయన ఉన్నాడు అంతే. ఇక ఏం లేదు. ఆయన అడిగినా నేను తమ్ముడు నేను ఉంటా పోటీలో తప్పుకోవాలి అడిగిన. అరే ఇంటికి వచ్చినరా, నేను కూడా నాకు కూడా టికెట్ ఇచ్చిరా అని అన్నాడు. అంటే సరే అన్న నాకు కూడా ఎమ్మెల్యే ఇచ్చిండు, మరి ఏం చేద్దాము. సరే ఇద్దరం ఉంటే చూద్దాం, మన బంధుత్వం అయితే ఎక్కడ పోదని నేను చెప్పాను. ఇప్పుడు సాయంత్రం మీ అన్న గెలిస్తే నువ్వు అందరికి పార్టీ ఇస్తావా? పార్టీ మా అన్నం పోయి నేను మొక్తా, కాలు మొక్తా. గెలిచినందుకు సంతోషంగా. నేను గెలిచినా చేస్తా, మా అన్న గెలిచినా నేను చేస్తా. మీ అన్న కూడా నీలాగానే అనుకుంటున్నా, ఇంకోలాగా నాకు తెలియదు. మా అన్నకి నేను అనుకునే సంగతి భగవంతుని కనుక నేను అనుకున్నా. వీళ్ళ అన్న కూడా ఉన్నారు. ఆయన కూడా పోలింగ్ సెంటర్ లో ఉన్నారు. ఆయన కూడా వచ్చిన ఓటర్లను కలుస్తూ ఉన్నారు. ఇక్కడ పోలింగ్ ఎట్లా జరుగుతుందో కనుక్కుంటూ ఉన్నారు. ఏం పేరు మీ పేరు? అన్నరెడ్డి భద్రారెడ్డి గారు. భద్రారెడ్డి. మీ తమ్ముడు పోటీ
ఇద్దరి మధ్యన పోటీ ఉన్నది. నేను గ్రామాభివృద్ధి కూడా పాటుపడతానని సీనియర్ నాయకుడిని అని నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీ వారు మా గ్రామంలో పెద్దలందరూ కలిసి నన్ను ఎన్నుకున్నారు. ఆ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. దానికి అతనికి నన్ను అడిగినా కూడా నేను నాకు చెప్తే నేను వద్దని నేను చెప్పిన, కాదని నా మీద పెట్టారు. వాళ్ళు పోటీ చేయించారు. వాళ్ళు పక్కకున్న వాళ్ళందరూ పెట్టి ఒక ఇంట్లో చిచ్చు పెట్టాలని చెప్పి ఈ విధంగా అది చేసి అది విడదీయాలని చెప్పి వాళ్ళు విడదీశారు. ఇప్పటి నుంచి వాళ్ళంతలో వాళ్ళు మా అంతలో మేమే. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అది కథ ఇప్పటికే కథం అయిపోయింది. ఇప్పుడు కూడా మాట్లాడుకునేది కూడా లేదు. మీ తమ్ముడు మాట్లాడుతూ అంటున్నాడు కదా ఎలక్షన్ వరకు ఇయ్యాల వరకు అంతే అంటాడు. పెద్ద ఆయన చెప్పినప్పుడు చిన్న ఆయన నిన్న ఇంత పెద్దగా చేసి ఇంత చేసి అంత చేసి సంపాదించి ఇచ్చేస్తే ఇప్పుడు నాకే మేక కూర్చుంటే నేను ఎందుకు మాట్లాడతాను? నేను నీ చిన్న ఆయన చిన్న పెద్దనా అట్లా నడవనే నడవ, అది గడవనే గడవదు. మాది మాకే, ఆయనది ఆయనకే. మరి ఎట్లనే రాజకీయాల కోసం ఇతర అన్నదమ్ములు చీలిపోతే ఎట్లా? పోనీ పోతే ఎవరిని ఇష్టం ఉన్నోడు ఆడిపోతాడు. దానికి నేనేం చేస్తాను? ఎవరు గెలుస్తారు? మీ తమ్ముడు గెలుస్తారా, మీరు గెలుస్తారా? నేనే గెలుస్తా. ఎట్టి పరిస్థితుల్లో 2 ఓట్లతో అయినా గెలుస్తాను. ధీమాగా ఉన్నా నేను. అదంతా ఏం సమస్య లేదు. రిజల్ట్ వస్తుంది. మీ తమ్ముడు గెలిస్తే గెలిస్తే నాకు ఏం అభ్యంతరం ఏం లేదు కదా సార్. పోయి కలుస్తారా? నేనెందుకు గెలుస్తాను? నేను కలిసే ప్రసక్తే లేదని చెప్తున్నా కదా సరిగా. దానికి ఏ సంబంధం లేదు. ఇది రిజల్ట్ వస్తుంది. ఇద్దరిలో చిన్న ఆయన కొద్దిగా మెత్తగానే కనిపిస్తున్నాడు. మా అన్న గెలిచినా సరే ఆయన కాలు పట్టుకొని మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉన్నారు. కానీ పెద్ద మనిషి మాత్రం చాలా కోపంతో ఉన్నారు. ఆయన ఖచ్చితంగా నేనే గెలుస్తా, మా తమ్ముతో జీవితకాలంలో మాట్లాడేది లేదని తెగేసి చెప్తున్నాడు. మొత్తంగా కూడా పంచాయతీ ఎన్నికలు వీళ్ళ ఫ్యామిలీలో చిచ్చు పెట్టినాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య దూరంగా పెరిగింది. పక్క ఇండ్లే కానీ మాట్లాడుకునేది లేదని తెగేసి చెప్తున్నారు.